రామగుండం పోలీస్ కమిషనరేట్లో గణపతి నవరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక స్థానం ఉన్నందున రానున్న గణపతి నవరాత్రి ఉత్సవాలను కమిషనరేట్ వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో మత సామరస్యం సోదరభావంతో పండుగలను నిర్వహించడానికి ముందస్తు చర్యల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ క్వార్టర్స్లో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మంచిర్యాల జోన్ పరిధిలోని అన్ని వర్గాల మత పెద్దలతో గణేష్ చతుర్థి మీలద్ ఉన్న మిలా పండుగల దృష్ట్యా శాంతి సంక్షేమ కమిటీ సమావేశం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ ఐపీఎస్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రాబ్లం ఏదైనా మనకు సేఫ్టీ గురించి ఉంటుంది. కరెంట్ గురించి వర్షాకాలంలో ఒక వారం నుంచి హృదయపూర్వక నమస్కారం. గణేష్ పూజ ముందు మేము అందరికీ ఇక్కడ పిలిచాము. ఈ పద్ధతి ఇంతకు ముందు కూడా జరిగేవాళ్ళు, కానీ ప్రతి సంవత్సరం కొత్త విషయం ఉంటుంది. అది ఆలోచన కోసం ఇంపార్టెంట్. మన ఇద్దరు డీసీపీ గారు చాలా డీటెయిల్ గా ఏ విధంగా శాంతి భద్రతకి ఏ విధంగా మీరు ఈ ఆర్గనైజ్ చేయాలి, ఏ విధంగా అరేంజ్మెంట్స్ చేయాలి చెప్పడం జరిగింది. కొన్ని విషయం నేను మళ్ళీ రిపీట్ చేస్తాము అందరికి బెనిఫిట్ కి. ఫస్ట్, మీరు ఎప్పుడు కూడా విగ్రహం తీసుకోవచ్చిన అప్పటి నుంచి మీ బాధ్యత స్టార్ట్ అవుతుంది. తీసుకున్న టైం నుంచి నిమజ్జనం తర్వాత రిటర్న్ ఇంటికి వెళ్ళిన వరకు మీ బాధ్యత, మా బాధ్యత, మేము ఇద్దరికి బాధ్యత. ఈ బాధ్యత మంచిగా నిర్వహించుకోవడానికి మీ అందరికీ సహకారం మనకు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఒకవేళ విగ్రహం పెడితే రెస్పాన్సిబుల్ గా ఉండాలి. ఒక పిల్లలు మాకు ఇల్లులో ఉంటే మనము రెండు మనిషి జాగ్రత్తగా ఎక్కడ పోయారు, ఏం చేస్తున్నారు అది చూస్తున్నాము. కానీ విగ్రహం తీసుకువచ్చిన దేవుడు గారికి తీసుకువచ్చిన తర్వాత మీరు వదిలిపెట్టి పోతే అది చాలా పెద్ద తప్పు. సో ఫస్ట్ చాలా ఇంపార్టెంట్, ఎక్కడ కూడా మీ పండాలు ఉంటే ఆ పండాల్లో మీ వాలంటీర్స్ తప్పకుండా 24/7 మేము పోలీసులు ఎట్లా పోలీస్ స్టేషన్ వదిలిపెట్టి ఎప్పుడు వెళ్ళము. నైట్ లో కనీసం 2 మనిషి 3 మనిషి ఎంత చిన్న పోలీస్ స్టేషన్ ఉంటే కూడా మనం ఉంటాము. ఆ విధంగానే మీరు ఈ 9 days వరకు ఇది ఓచ్ తీసుకోండి. ఒకవేళ విగ్రహం తీసుకువచ్చినప్పటి నుంచి విగ్రహం నిమజ్జనం వరకు మీ పండాల్ వాలంటీర్ ద్వారా మానిటర్ అవ్వాలి. ఎందుకు? మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మనము వస్తాము, సహాయం చేస్తాము. కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు మీ మనిషి ఉండాలి, రెస్పాన్సిబుల్ మనిషి ఉండాలి. వాళ్ళకి అవేర్ రోజుకి ఉన్న ప్రోగ్రామ్ పీస్ఫుల్ గా ఒక హ్యాపీనెస్ తో ఒక ఉత్సాహంతో చేయాలి. ఆ విధంగా మేము ఆర్గనైజ్ చేస్తాము. మళ్ళీ నిమజ్జనం ముందు నిమజ్జనం లొకేషన్స్ మీ అందరికి షేర్ చేయడం జరిగింది. ఎవరికి ఏ లొకేషన్ ఉంటే ఇంతకు ముందు మీరు ఎక్కడ నిమజ్జనం చేశారా అక్కడనే వెళ్ళండి. ఎందుకు? సడన్ గా మీరు చేంజ్ చేస్తే మన వ్యవస్థ ఇబ్బంది ఉంటది. ముందే మాట్లాడి ఒకవేళ ఒక రీజన్ ఉంటే చేంజ్ చేయడానికి నిమజ్జనం పాయింట్ మన ఆఫీసర్స్ కి ఇంటిమేట్ చేయండి, వాళ్ళ కన్సల్టేషన్ తోనే చేయండి. పీస్ఫుల్ గా నిమజ్జనం చేసి, నిమజ్జనం చాలా ఇంపార్టెంట్. వాటర్ బాడీ ఇప్పుడు ఫుల్ గా ఉంది. ఒకవేళ మళ్ళీ వర్షం అయితే మళ్ళీ రివర్ లో వాటర్ ఎక్కువ ఉంటది. సో డెసిగ్నేటెడ్ ప్లేసెస్ లోనే నిమజ్జనం చేయండి. అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ లేకపోతే పంచాయత్ గ్రామ పంచాయత్ ద్వారా సఫిషియంట్ లైటింగ్, సేఫ్టీ బ్యారికేడ్స్, లైఫ్ సేవింగ్ అరేంజ్మెంట్స్ ఉంటది. అక్కడే మీరు నిమజ్జనం చేయండి. చేసి పీస్ఫుల్ గా మీ ఊరికి మళ్ళీ వెళ్ళండి. అది మా అందరితో మీ అందరితో నా కోరిక. సో మీ అందరు ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ మీకు నేను అష్యూర్ చేస్తున్నాము, మనము మీకోసం ఉన్నాము. మీరు కూడా ఈ పనికి
సహాయంగా మాతో సహా ఉండండి. థ్యాంక్ యూ.